శనగలతో పాటు జొన్నలను ప్రభుత్వం త్వరితగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం మందగడ ఎక్స్ రోడ్, బేల మండలం కొబ్బాయి సిరిసన్న జాతీయ రహదారులను దిగ్బంధించడంతో పాటు రైతులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే విఫలమయ్యారని విరుచుకుపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. జిల్లాలో ఇలా రైతుల పంటలు అవి జొన్నలు కావచ్చు, శనగలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, రైతులు పండించిన ధాన్యం ఏదైనా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా అయితే నిషేధం లేకుండా, ఆంక్ష లేకుండా మరి కొనుగోలు చేసిన విషయం తెలుసు ప్రజలకు, రైతులకు. మరి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో మూడవసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి ఇలా 13 సంవత్సరాలు నడుస్తూ ఉంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రైతులను నడ్డి విరుస్తూ ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి 2 ప్రభుత్వాలు. ఆనాడున్నటువంటి కేసీఆర్ గారు పండించినటువంటి పంట మరి ధాన్యం మొత్తం కొంటనెట్లా, మరి ఇలా రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా మారడం, మరి దేశంలో ప్రధానమంత్రి అయితే 13 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవ తీసుకోమని చెప్పి అనేక సార్లు రైతులు, అఖిలపక్ష నాయకులు కలవడం, ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి 4 రోజులలోనే జొన్నలు కొనిపిస్తా, శనగలు కొనిపిస్తా అని చెప్పి మొక్కజొన్న కాట జైనత్లో ఓపెన్ చేసినాడు కూడా చెప్పిండు. ఈయన సమయం ఇచ్చినాం. మరి ఇప్పుడు రైతులు ఎట్లా ఈ పంట ఎక్కడ అమ్ముకోవాలా? అందుకొరకే ఇలా రైతులు చేస్తున్నటువంటి ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి మొత్తానికి ఇది ఇప్పటికీ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు రిపోర్ట్ పంపించి మరి ఖచ్చితంగా కొనాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కొబ్బాయి గ్రామం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.